ఈ అంబేద్కర్ స్ట్రీట్ మొదలుకొని చివరి వరకు అంటే అంబేద్కర్ ఉన్న పరిస్థితుల్లో ఎంతో అవమానాల పాలయ్యాడు. కానీ అప్పటి అగ్రకులాల వాళ్ళు పెత్తనాలు చెల్లాయించేవారు. అది మాత్రమే మీకు కళ్ళ కట్టినట్లు చూపించాను. కానీ దీనిలో ఎలాంటి విభేదాలు కానీ కక్షలు కానీ కులాల సంఖ్యలు కానీ లేవు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోకండి. ఎందుకంటే అప్పుడు అంబేద్కర్ ఎలాంటి అవమానాలు పడ్డాడు అందుకు మాత్రమే చూపించాను. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, అదేవిధంగా రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ కుల వివక్షత లేదు. ఒకటి మాత్రం చెప్తా, కులం అనేది పని, అదేవిధంగా ప్రతిభ. ఎందుకంటే తోటి స్నేహితుడికి రాయి గుచ్చుకొని రక్తం కారుతుంటే, అయ్యో నా స్నేహితునికి రక్తం కారుతుంది, నేనేం చేయాలని కర్రు చెప్పునోయమ్మ ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపును పుట్టించిన ఒక మాదిగ వాడిది ప్రతిభ. నువ్వు శరీరం నిండా వెంట్రుకలు పెరిగి తిరుగుతుంటే తన కత్తెరతో కట్ చేసి నిన్ను అందంగా చూపించిన ఒక మంగళవాడిది ప్రతిభ. అదేవిధంగా నీ శరీరంపై ఉన్న మురికి బట్టలను శుభ్రంగా ఉతికి మల్లెపూలు లాంటి సువాసన కలిగిన గుడ్డలను నీకు అందించిన చాకలవాడిది ప్రతిభ. చలువురాని మట్టి ముద్దను తీసుకొని దాన్ని సానబెట్టి ఒక బండి చక్రం పైన ఒక అందమైన కుండను తయారించిన కుమ్మరివాడిది ప్రతిభ. అంతేకాదు మానరాలే దారాలుగా గుడ్డలెన్నో నేసినాం, ఉడికేవడిదిరో మొడకలేవడిదిరో అంటే చేనేత కార్మికులు తన నరాలను తెంచి నీకు అందమైన గుడ్డను చేసిన వాడిది ప్రతిభ. వరం మీన నడిచినప్పుడు, వంగి నాటు వేసినప్పుడు, కొడవలెత్తి కోసినప్పుడు, కుప్పార దంచినప్పుడు, ఎర్రటి మట్టిలో నుంచి నల్లటి మల్లెపూలు లాంటి మెతుకులను నీ కంచంలో పోసినప్పుడు ఆ 5 ఏళ్ళు మన నోట్లోకి వెళుతున్నాయంటే ఆ 5 ఏళ్ల మధ్యలో ఉంచిన మొద్ద మన ప్రతిభతో వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, కులం అనేది ఒక పని, దాన్ని వ్యతిరేకంగా చూడకండి. ఎందుకంటే నా మేడం అన్నట్లు మీది ఏ కులం అంటే మనది గురుకులం అని చెప్పాలి. అది ఖచ్చితంగా ముమ్మాటికి నిజం. మనది ఇప్పుడు చెప్పండి, మనది ఏ కులం? మనది ఏ కులం? థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత చక్కటి